హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్త ఛానల్ కి కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ దిస్ ఓన్లీ. అండ్ ఈ రోజు సండే స్పెషల్ గా నా లైఫ్ స్టైల్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఒకసారి చూసేసి అవునమ్మా, ఇప్పుడే కదా 2 టప్పులు బట్టలు వాష్ చేసి వచ్చింది. కాసేపు ప్రశాంతంగా తిని ఆగు. అది మ్యాటర్. ఓకేనా? సండే అంటే నో ప్రశాంతత. ఆఫీస్ లో కన్నా ఇబ్బందులు ఇంట్లో ఉన్న పనులతో. ఓకే ఓకే, మేము తినేద్దాం. కూల్గా ఈ సమ్మర్ కి బాగుంటుందని తింటున్నాం. ఎవరెవరికి ఫ్రూట్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకు వాళ్ళు ఏ స్టైల్లో తింటారని కూడా కామెంట్ చేయండి. లేదు, ఇంకోసారి చెప్పు. ఏ స్టైల్లో కూడా తింటారని కామెంట్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక ఇయర్స్ అస్సలు పనికిరావు. అది మ్యాటర్. సమ్మర్ వచ్చిందంటే మనకు ఇలా పైకి పోనీలు వేసేయాలి, లేకపోతే అమ్మా చెమటలు పడుతున్నాయి అని అరుసనే ఉంటారు. అందులో క్యూటీ వేసుకుంటూ పూజారి జుట్టు లాగొచ్చిందమ్మా, కష్టంగా ఉంటుంది. పూజారి జుట్టు లాగుంది. హాయ్ మిల్కీ, ఏం చేస్తున్నావు? మరి స్టార్ట్ అయిపోయింది కదా, ఇక ఇయర్స్ అస్సలు పనికిరాదు. అవునా? ఇలా పైనకి ఇలా కప్పు కట్టేసుకొని క్లిప్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి చూడరా. మన హెయిర్స్ మరీ మిల్కీ కంటే ఘోరం. చూడు, మొక్కలు మండిపోతున్నాయి. రజా మొక్కలు కూలి పని చేసేవాళ్ళు ఎట్లా ఉంటారో ఏమో తెలియదు. కరెక్ట్గా గుడి దగ్గరకు వచ్చేస్తున్నాం. ఒక్కటే రకం ఉన్నారు. ఫైనల్గా 3:34 దాకా ఆపడమే ఎక్కువ, ఇప్పటిదాకా ఆగడమే చాలా ఎక్కువ అని చెప్పాలి నేను. ఎందుకంటే ఇక్కడ మిల్కీ బొంగమూతి చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా చికెన్ లేకుండా ఉన్నారు కాబట్టి బొంగమూతి పెట్టుకుంది. ఈవెన్ చికెన్ సెంటర్ దాకా వచ్చినా కూడా ఇంకెప్పుడు తీసుకెళ్లేది, ఎప్పుడు చేసేది అని మారం చేస్తూనే ఉంది. సో ఇక్కడైతే చికెన్ పండగ సీజన్స్ కాబట్టి కొంచెం కాస్ట్లీగానే అనిపించింది. సో 1 kg చికెన్ మేమున్న లొకేషన్లో 320 అనమాట. మీరున్న లొకేషన్స్లో ఎలా ఉంది కాస్ట్ అన్నది అయితే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ కూడా మిస్ చేయకుండా లాగ్కి షూట్ చేసుకుంది అంటే ఆఫ్ కోర్స్ అది క్రెడిట్ మొత్తం క్యూటీదే అనమాట. ఒక లాగర్ ఓన్లీ పాజిటివ్సే కాదు, నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేయాలి, పాజిటివ్ కూడా షేర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి షేర్ చేయాలి అని ఆ పిల్ల ఎక్కువ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అలా అది కూడా షూట్ చేసుకుంది. ఇంకా అలా చికెన్ తీసుకున్న వెంటనే వెజిటేబుల్స్ కూడా కొద్దిగా కావాల్సి ఉంటే కంప్లీట్గా ఫ్రిడ్జ్లో ఏది అయిపోయాయో అలాంటివే తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ కూడా ఏం తగ్గలేదనమాట, మారిమోగిపోతున్నాయి కాస్ట్ అయితే. కానీ తినక తప్పదు ఎంత కాస్ట్లీ ఉన్నా కూడా. అండ్ మేము ఎప్పుడు ఇదే వెజిటేబుల్ సెంటర్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళి బిల్లు చేయించేలోపు ఒక 2-3 క్యారెట్లు అయితే అయిపోతాయి అనమాట. క్యారెట్ దొంగ ఎవరు అన్నది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు వీడియోలో. సో అలా ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకొని వచ్చేసాను. ప్రతి సండే ఆల్మోస్ట్ 2 వీక్స్కి ఒకసారన్నా నాకు ఇలా మార్కెటింగ్ పని అయితే పడుతుంది అనమాట. సో అన్నీ తీసుకొని ఇంటికి రాగానే అన్ని సర్దుకుందామని చెప్పేసి సర్దుకుంటున్నాను. సో ఎంట్రన్స్లో వీడియో కోసము అండ్ అలాగే తమ్లైన్ కోసము క్యాప్చర్ చేసుకుంటున్న తిప్పలు అవి. సో ఫ్రిడ్జ్ని అయితే వెట్ క్లాత్లో కాకుండా డ్రై క్లాత్లో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ కడుతూ ఉంటే సో కొంచెం బటన్ ఆన్ చేసిపోయాను, అది లైట్గా వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అలాగే అందులోనే అడ్జస్ట్ చేసి తుడుచుకున్నాను అనమాట. సో ఇలా అన్ని సర్దుతూ ఉంటే మిల్కీ నువ్వు ఫ్రిడ్జ్ సర్దేది ఎప్పుడు, చికెన్ చేసి పెట్టేది ఎప్పుడు, ఫస్ట్ చేసి పెట్టి తర్వాత నీ పనులు చూసుకో అనింది అనమాట. సర్లే ఫస్ట్ అక్కడ పెట్టేసి వస్తే అది జరుగుతూ ఉంటుంది కదా దాని పని అని చెప్పి నేనైతే మసాలాకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో
క్యూటీ పుదీనా రెమ్మల్ని అయితే చూసింది అనమాట. లైక్ నేను ఆకులన్నీ ఇడిపించేసి ఒక బాక్స్ కేసి పెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న చిగుర్లు బాగా చిగురుతాయని అమ్మమ్మ చెప్పింది, వాళ్ళ ఇంటి దగ్గర పెడుతూ ఉండేది. నేను కూడా పెడతాను, ఈసారి ట్రై చేద్దామని చెప్పి పెట్టింది అనమాట. చూద్దాం అది ఎక్కడ దాకా చిగురుతుంది, ఎలా చిగురుతుంది అని చెప్పి. అండ్ ఇంకా మళ్ళీ వచ్చి నాకు వెల్లుల్లిపాయలు అవి వదిలిచ్చు ఏమంటారు ఇడిపించి ఇస్తూ ఉంది. మేము ఇద్దరు పనులు చేస్తూ ఉంటాం ఎప్పుడు చూసినాం. ఈ పిల్ల అయితే మమ్మల్ని బాగా అల్లరి పెట్టుకుంటూ ఆ పిల్ల అల్లరి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే ఈరోజు నేను రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో, అంటే ప్రాసెస్ అలానే ఉంటుంది ఆల్మోస్ట్, కానీ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఎక్కువ వాడి దీన్ని గ్రీన్ చికెన్ కర్రీ లాగా కన్వర్ట్ చేశాను. సో అదనమాట ప్రాసెస్. ఆల్మోస్ట్ చూసే ఉంటారు ప్రీవియస్ వ్లాగ్స్లో. ఇక్కడ కూడా నేను ఏదేది కావాలి ఇంగ్రీడియంట్స్ అన్నది ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా చూపిస్తూనే వీడియో తీసాను, బట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐ థింక్ నేను చేస్తున్న ఈ ప్రాసెస్ లాగానే మీరు కూడా చేస్తారు అనుకుంటున్నా. ఒకవేళ డిఫరెంట్గా చేసే వాళ్ళు ఉన్నా, లేదా మన వీడియో చూసిన వాళ్ళు చికెన్ కర్రీని స్పెషల్గా నేను ఎలా చేసుకుంటాను, ఎలా ఉంటుంది అని ఎవరికన్నా కావాలనిపిస్తే సో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ సండే అదే వీడియో అవుట్ అవుతుంది అనమాట. ఇంకా నేను తెచ్చుకున్న కేజీ చికెన్లో అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. వీళ్ళైతే అందులోనే కొంచెం మాకు ఫ్రై చేసిమని చెప్పారు. దానిలో కావాల్సిన స్కిన్ ముక్కలన్నీ కొద్దిగా పక్కన పెట్టేసి ఇంకా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ టైం ఆల్మోస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది. మొత్తానికి నేను కుక్కర్లో చేయను ఎప్పుడు చేసిన చికెన్ కర్రీని. నాకు ఇలా ప్యాన్లో చేసుకోవడమే చాలా ఇష్టము. ఇక్కడ కాళ్ళు కనపడుతున్నాయి కదా, సో కోడిని తినే కంటే కోడి కాళ్ళు తినేది ఎక్కువ అనమాట మేము. ఎందుకంటే మాకు KFC లెగ్ పీసెస్ కంటే ఒట్టి కాళ్ళు చాలా ఇష్టం. అవి ఎక్స్ట్రా వేయించుకొని వచ్చి చేసి తింటామని మీకు తెలుసు. సో ఇదన్నమాట. ఫైనల్గా ఆచి చికెన్ మసాలా అండ్ స్పైసీ కోసం గరం మసాలాను కూడా యాడ్ చేసి సో కర్రీని అయితే ఓవరాల్గా ఫైనల్ స్టేజ్కి తెచ్చేసాను అనమాట. సో మొత్తానికి ఉడికిందా లేదా అని కూడా అలా టెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను టేస్ట్ చేయను, టెస్ట్ చేస్తున్నాను. నాకు నచ్చదు అనమాట వంట చేసేటప్పుడు టేస్ట్ చేసుకుంటూ వంట చేయడం, నాకు అది అన్కంఫర్టబుల్. ఇంకా నేనైతే తినేసాను, వీళ్ళైతే ఇంకా తింటూనే ఉన్నారు. అది ఇప్పట్లో అయ్యేలాగా లేదు. కానీ నాకైతే డైజెషన్ కోసం నాకు సాల్ట్ అండ్ స్వీట్ లెమన్ వాటర్ ఉండాలి. అండ్ ఆనియన్ కుకుంబర్ కూడా తిన్నాను అప్పుడే. అండ్ అందుకోసం సో దానికోసం నేను చెంబులో షుగర్ వేసేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేది. కొద్దిగా షుగర్ తడిస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇంక ఇప్పుడు వాళ్ళు తినే గ్యాప్లో లెమన్ జ్యూస్ అన్న చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బేసికలీ మనం చికెన్ చేసుకొని తినేటప్పుడు ఎప్పుడే కానీ ఇలా స్వీట్ అండ్ సాల్ట్ లైట్గా పుదీనా వేసుకొని సో చేసి చికెన్తో పాటి రైస్తో పాటి సలాడ్తో పాటి ఇది కూడా కాంబినేషన్ చేసుకొని డిన్నర్ స్పెషల్ని ప్లాన్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ముందుగానే చేసి అన్ని కంబైన్ పెట్టుకొని తినేవాళ్ళం, ఎప్పుడు తాగేవాళ్ళం. కానీ ఇక్కడ అంత టైం లేక బాగా ఆకలి మీద ఉన్నారు పిల్లలు, వేరే టైం అయింది అని గోల పెడుతున్నారు కాబట్టి ఇంకా చేసేసి పెట్టేశాను. ఫ్రైతో పాటి ఇంకా రైస్ కర్రీ కూడా జతలోనే తినేశారు అనమాట. ఇంకా మొత్తానికి వంట పని అయిపోయి తిన్న తర్వాత అక్కడ ఇంకా కొత్తిమీర డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ ఉండింది. సో అవన్నీ నీట్గా కట్ చేసి క్లీన్ చేసేసి బాక్సులు అయితే పెట్టేసుకొని ఫైనల్లీ మన ఫ్రిడ్జ్ అవుట్ఫిట్ ఈ రేంజ్కి వచ్చింది అనమాట. కొద్దిగా తగ్గాయి అనుకుంటున్నా, కానీ మాకైతే చాలు. ఇవే ఒక 2 వీక్స్ వస్తాయి అనమాట. ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఒక 2-3 వాటర్ బాటిల్స్ అయితే పెట్టామని చెప్పి మిల్కీకి చెప్పేసి నేను ఇంకా ఫ్రిడ్జ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సరే అమ్మ నేను ఫిల్ చేసుకొచ్చి పెడతానని చెప్పి అది వెళ్ళింది. ఈ గ్యాప్లో వాళ్ళక్క నేను ఆల్రెడీ నడుము పట్టేసిందని ఫీల్ అవుతున్నాను కదా, కనీసం నేను విజిల్స్ అన్న వాష్ చేసి హెల్ప్ చేస్తానని చెప్పి ఉన్న విజిల్స్ అన్నీ వాష్ చేసి పెట్టేసింది. సో థ్యాంక్ గాడ్. అందుకే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి అనిపించింది అనమాట నాకు. ఇంకా నేను నా ముఖం చూస్తే తెలిసిపోతుంది పొద్దున్న నుంచి ఎంత వర్క్ చేశానని. సర్దిమొహం వేసుకొని ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 6:37 అనమాట. ఇప్పటిదాకా అలానే ఉన్నా.
టైం చూపిస్తుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా 6:37 కాదు, ఐ థింక్ 8:13 ఆ టైంలో మళ్ళీ ఇంకా చెత్త చెదారంతా ఇలాగే ఉందమ్మా ఇల్లు, ఎప్పుడు క్లీన్ చేస్తావు అంటుంది కదా మిల్కి. దానికోసం ఇంకా ఊరికి క్లీన్ చేసి ఎత్తి పెట్టడం ఎందుకు, ఎలాగో పొద్దున్నే మండే మాప్ చేయాలి కదా, సో ఇప్పుడే ఫినిష్ చేసుకుందామని చెప్పి మాప్ కూడా చేసేసి క్లీన్ చేసుకుంటున్నా. అవును, ఎగ్జాక్ట్గా 8:30 టైం. నేను ఇంకా సర్ది ముఖం చెత్త ముఖం వేసుకొని పొద్దున్నుంచి అలాగే తెచ్చాను. సో ఇవంతా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయి కంప్లీట్గా కంఫర్టబుల్ ఉంది అన్నప్పుడు నేను ఫ్రెష్ అవ్వగలుగుతాను. అప్పటిదాకా నేను ఫ్రెష్ అవ్వడం నాకు నచ్చదు. వీళ్ళైతే తిన్నది బాగా అరిగేదాకా స్కిప్పింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇల్లు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయినప్పటికీ మా ఇల్లు ఎంట్రన్స్ నుంచి ఎలా ఉంది అన్నదైతే చూసేసేయండి. ఆ పాటికి 9:30. ఓకేనా? సో నేనైతే ఇంకా పనులన్నీ ఫినిష్ అయిపోయాయి. నెయిల్ పాలిష్ అన్న రిమూవ్ చేసుకొని పెట్టుకుందాం, నాకు ఇష్టం అప్పుడప్పుడు అలా ఫ్రీ ఉన్నప్పుడు పెట్టుకోవడము. సో అది ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా వీళ్ళైతే ట్యూషన్ స్టార్ట్ చేసుకున్నారు ఒకరికొకరు. మిల్కీకి ఏదైనా డౌట్స్ ఉంటే మ్యాథ్స్లో అలా రిషి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే అక్కడ జనవరి ఫిబ్రవరి స్పెల్స్ రావు దానికని చెప్పి నేర్పిస్తూ ఉంది. సో ఈయనకే ఎగ్జామ్స్, మళ్ళీ ఈయన ఆమెకి గైడ్ చేయడం. సో ఇది ఇంకా వింత. ఎనీవే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అని చెప్పేసి నా పని మళ్ళీ నేను కంటిన్యూ చేశాను. బెడ్రూమ్స్తో మొదలుకొని ఎవ్రీథింగ్ 9:30కే ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్గా ఉందన్నమాట. మా ఇల్లు ఆల్మోస్ట్ ఉగాది ఫెస్ట్కి క్లీన్ చేసినంత రేంజ్కి క్లీన్ చేసుకున్నా. సో ఎక్కువ టైర్డ్నెస్లో నేను అదంతా షూట్ చేయాలనుకోలేదు, చేపించలేదు కూడా. సో ఫైనల్గా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది అనుకుంటున్నా. ఫెస్టివల్ కోసం మీరందరూ ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసుకున్నారా లేదా అన్నది మీరే చెప్పాలి. సో మేమైతే ఇంకా క్యూటీకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఫెస్టివల్స్కి ఎక్కడికి వెళ్ళట్లేదు. మా ఇంట్లోనే మేము ఏదో తోచినంత పూజ వంటలు చేసుకుని తినేద్దాం. నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈవెన్ నేను కూడా 9:30 టైంలో మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాను. పొద్దున్న నుంచి చేసిన పనులకి పడుకునే టైంలో ఉన్న కొద్దిగా ఏమంటారు వేడి నీళ్ళు పోసుకోకుండా పడుకుంటూ మనకు అసలు ఇంకా నిద్ర పట్టదు ఆ పెయిన్స్కి. సో అందుకోసం అన్ని పనులు అయిపోయాయి కదా రిలాక్స్ అనుకుంటే కరెక్ట్గా 10 o'clockకి స్టార్ట్ చేసింది తల్లి. అన్ని పనులు ఫినిష్ చేసింటే లైక్ ఇంటి పనులు ఫినిష్ అయితే నా పని పట్టు అంటుంది క్యూటీ. సో ఏంటంటే ఎగ్జామ్స్కి చదువుకుంది, ఇంకా ఆమెకి రివిజన్స్ అవి ఇవి డౌట్స్ క్లియర్ చేయాలి. 1 గంట ఆమె కోసం టైం స్పెండ్ చేయాలి. సో ఇంకా ఆమె ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఇవాల్టి మన స్పెషల్ ఫుల్ డే వ్లాగ్. మా లైఫ్ స్టైల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.